మరణాత మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆశీర్వాదం మనకు తోడుగా ఉండును గాక. అనుదినం అన్న అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఆగక ప్రతిరోజు వీక్షిస్తున్న మిత్రులందరికీ నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నా. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రండి, దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర ధ్యానం చేసుకుందాం. మనం ప్రస్తుతం శ్రమకాల మండలోపదేశంలో మనం ఉన్నాం. 14 రోజులు గడిచిపోయినాయి. ఈరోజు 15వ రోజు. లెంటలోని 15వ రోజు యొక్క వర్తమానాన్ని మనం విందాం. భక్తుడైన యేబు గ్రంథము 29వ అధ్యాయం 6వ చరణాన్ని చదువుకుందాం. భక్తుడైన యేబు 29వ అధ్యాయం 6వ వచనం. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఇది భక్తుడైన యేబు సాక్ష్యం. ఇది మన సాక్ష్యం కూడా అయి ఉండాలి. భక్తుడైన యేబు ఎన్నో శ్రమల్లోనూ, వ్యాధుల్లోనూ, కన్నీటి ప్రవాహంలోనూ ఉన్నప్పటికీ తన గురించిన సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ సాక్ష్యం చెప్పాడు. ఏమని అంటే, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను అన్నాడు. నేతి, నెయ్యి అని మనం చెప్పుకోవచ్చు. నేను అడుగు పెట్టినప్పుడల్లా కూడా ఒక నేతిలో పడినట్లు, ఒక నెయ్యిలో పడినట్లుగా, ఒక కమ్మని, ఒక సువాసన భరితమైన ఆశీర్వాదపు జల్లు నన్ను తాకింది అంటూ ఆ నేతిలో పడిన అనుభవాన్ని బట్టి గుండె నిండా సంతోషంతో ఈ మాటలు చెబుతున్నాడు. ఈరోజు ఈ మాట నువ్వు నేను ఎందుకు చెప్పలేకపోతున్నావు? మనం ఎందుకు ఆశీర్వాదమునకు కర్త అయిన ప్రభు దగ్గర అట్టి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? దేవుడు నన్ను సరిచేశాడండి, సరిదిద్దాడండి, నా బ్రతుకు సరైపోయిందండి అని ఎందుకు కట్టుకున్న నీ భార్య, కట్టుకున్న నీ భర్త, నీ బిడ్డలు సాక్షి చెప్పలేకపోతున్నారు? ఈరోజైనా ఆలోచన చేసావా? ఈరోజు మన సాక్ష్యాలు ఎందుకు లేవు అని అంటే, మన జీవితం ఇంకా మార్పు చెందని వారుగానే ఉన్నాం. మారాను అంటూ చెబుతూ తిరుగుతున్నామే కానీ బ్రతుకు మారలేదు, మనస్సు మారలేదు. అందుకని కమ్మగా ఉండవలసిన ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని నేను అనుభవించగలుగుతున్నాను అని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి మనకు రావడం బహు దుఃఖకరమైనది. ఈ యేబు భక్తుడు అడుగు పెట్టిన ప్రతి అడుగు నేతిలో పడింది అని చెప్పడానికి గల కారణం ఏంటి? నేతి అనుభవాలు లేదా నెయ్యి అనుభవాలు ఏమిటి? అసలు నెయ్యి అనుభవాలు ఏమిటో తెలిస్తే ఆయన చెప్పిన ఆ అనుభవాల యొక్క మాధుర్యము, మమకారము, ఆ యొక్క అనుబంధాన్ని మనం గ్రహించగలిగినాడు ప్రభువుని మనం ఇంకా కొన్ని ఆడతాం. నెయ్యి గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూస్తే బైబిల్ దాకా అక్కర్లా, మన వ్యక్తిగత యొక్క అభిప్రాయాలు మనం గ్రహించగలగచ్చు. నెయ్యి ఒక చక్కటి కమ్మని సువాసన ఇవ్వగలిగినది. ఎక్కడైనా చూడండి, ఒక 10 ఇల్లు అవతల పక్కన నెయ్యిని వేడి చేసే, లేదంటే నెయ్యిని మరకబెట్టినా, లేదా నెయ్యి కాల్చామనుకోండి, ఒక కమ్మని వాసన వస్తుంది. నేను అడుగు పెట్టిన నా ప్రతి అడుగు నెయ్యిలో పడింది అని అంటే నా అడుగు, నా ప్రవర్తన మారింది, మంచి సాక్ష్యం అనేది నేను కలిగి ఉన్నాను అన్నది యేబు యొక్క అభిప్రాయం. సువాసన అనేది సాక్ష్యాన్ని చూపిస్తుంది. కొరింథీ పత్రికలో కూడా మనం ఆ మాటలు చదువుకోవచ్చు. మన జీవితం కూడా ఒక సాక్ష్య జీవితం లాగా, మన జీవితం కూడా ఒక కమ్మని సువాసన కలిగిన జీవితం లాగా మనము మార్చగలగాలని బైబిల్ చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16.
రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము అంటున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకుంటే ఒక చక్కటి మాట 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మరణము మనకి పరిమళ వాసనిచ్చింది. క్రీస్తు యొక్క రక్షణ మనకు జీవపు వాసనిచ్చింది. మన బ్రతుకులు సువాసనాభరితంగా మార్చబడ్డానికి. నిజమే, నా బ్రతుకు బాగుంది, నా జీవితం బాగుంది, క్రీస్తును నమ్ముకున్న తరువాత ఒక సువాసన వెదజల్లే వ్యక్తిగా నేను ఉన్నాను అని ఈరోజు గుండె మీద చేసుకుని మనం చెప్పగలమా? ఈరోజు కట్టుకున్న భార్య ప్రశాంతంగా, నా భర్తకు బట్టి నేను దుఃఖం లేదు, నా భార్యను బట్టి నాకు దుఃఖం లేదు, మంచి సాక్ష్యము, మంచి బ్రతుకు, మంచి కుటుంబము అంటూ రక్షణ పొందిన తరువాతనైనా నిన్ను బట్టి ప్రశాంతంగా పడుకుంటుందా? తిట్టుకుంటూ, చీదుకుంటూ, గొనుక్కుంటూ, అసహించుకుంటూ ఒకవేళ జీవిస్తున్నా? ఇప్పటికైనా నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ బ్రతుకు అనే వాసన ఎలా ఉంది? ఇప్పటికైనా ఒక కంపు కొట్టే అనుభవాల్లో నుండి, ఆ నీచపు యొక్క మురికి కోపంలో నుండి నువ్వు బయటకు రాగలిగితే, అడుగు పెట్టిన ప్రతి చోట ఒక సువాసన పరిమితమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు. అందుకని నా అడుగులు నేతిలో పడ్డాయని చెప్పడానికి గల కారణం, నా సాక్ష్యం బాగుంది. ఒక సువాసన భరితం నెయ్యి ఎలాగైతే ఒక కమ్మని వాసన ఇస్తుందో, నా బ్రతుకు కూడా ఒక సువాసన భరితమే. అది నా బ్రతుకంటే అని చెప్పగలిగే ఒక శ్రేష్టమైన అనుభవం నా దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఇక రెండవది మనం చూసిన వారిమైతే, నేతి యొక్క రుచి ఎంత మధురంగా ఉంటుంది. నెయ్యి అనేది దేని చూపిస్తుంది అని మనం చూస్తే, రుచి. మన ప్రభువైన యేసుక్రీస్తును రుచి చూచి తెలుసుకోనండి. ఈ రుచి అనే అనుభవాన్ని కనుక మనం చూడగలిగితే, ఇది మన ఆధ్యాత్మిక జీవితాన్ని చూపిస్తుంది. ఎవరైనా మన ఆత్మీయ జీవితంలో తొంగి చూసినప్పుడు, నా జీవితంతో నీకే పని అనడానికి లేదు క్రైస్తవుడు. ఓ భక్తుడు చెప్తే నేను విన్నాను, క్రైస్తవ జీవితం ఒక తెరిచిన పుస్తకం. దారి వెళ్ళేవాడు ప్రతి ఒక్కడు కూడా నిన్ను గమనిస్తాడు, నీ పుస్తకాన్ని చదువుతాడు, నీ బ్రతుకును చదువుతాడు. ఓ భక్తుడు చెప్పారు, మనం ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సువార్తలు, మనకి 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం చదివితే, నిన్ను అనే ఒక సువార్త అంజులంతా, నీ వీధంతా, నీ పేటంతా చదువుతుంది. దేవుడు నమ్ముకున్నారమ్మా, ఏం ఉపయోగం? ప్రభు దగ్గరికి వస్తున్నాడండి, ఇక త్రాగుడు మారలేదండి, బ్రతుకు మారలేదండి, ఒక శ్రేష్టకరమైన రుచికరమైన అనుభవంలోనికి రాలేదండి. ఈరోజు మన జీవితాన్ని తొంగి చూసినప్పుడు, బయట జీవితం, లోపల జీవితంగా 2 జీవితాలు కాదు, 2 ముఖాలు కాదు. క్రైస్తవ జీవితం ఒకటే. అది క్రీస్తు మనకిచ్చిన ఒక రుచికరమైన జీవితం, ఒక శ్రేష్టకరమైన జీవితం. అది చూసేవారికి, విన్నవారికి, తిన్నవారికి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఇవ్వగలిగే అనుభవాన్ని. అందుకని ప్రభువుని రుచి చూసి తెలుసుకోనండి. ఆయన ఒక్కసారి ఆయన గురించిన విన్న, ఆయన గురించిన ధ్యానించిన బ్రతుకంతా కూడా ఒక మధురాతి శ్రేష్టకరమైన అనుభవాన్ని మనం చూడగలుగుతాం. ఇక మనం 3వ అనుభవంలోకి వస్తే, ఈ నెయ్యి తినడం వల్ల బలం. ఈ మధ్యకాలంలో నా ఒబెసిటీ గురించి ఒక డాక్టర్ని అడిగితే చెప్తున్నారు, మీరు ఎక్కువ నెయ్యి తినాలండి అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమంటే నెయ్యి తింటే ఒబెసిటీ ఎక్కువ అయిపోతుంది కదా, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కదా అని. అప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు. పూర్వ దినాల్లో పాస్టర్ గారు, మన ఇంట్లో పాడి ఉండేది. ఈ పాడి ఆవులు ఉన్న చోట
పాడెక్కే అనుభవాలు ఉండవు. అంటే చనిపోయిన అనుభవాలు ఉండేవి కాదు. పాడి ఉన్న చోట పాడెక్కాల్సిన పని లేదు. అంత త్వరగా మనిషి పాడైపోయిన పని లేదు. ఈ పాడి ఆవు యొక్క పాలే కానీ, నెయ్యే కానీ, మజ్జిగే కానీ, ఈ గుణాలు మనిషిలో ఉన్న వాటినన్నిటినీ కూడా ఇంకింపు చేస్తుంది. మీ యొక్క జీర్ణ వ్యవస్థను హరింపచేసి, ఈ నెయ్యి తినడం బలమండి. పాలు బలం, పెరుగు బలం, నెయ్యి బలం. హాని చేయదండి ప్రకృతి. దేవుడిచ్చిన ఈ యొక్క పాలు కానీ, నెయ్యి కానీ, పెరుగు కానీ మనిషికి బలాన్ని ఇస్తుంది, బలపరుస్తుంది. ఎముకలకు బలం, కండరాలకు బలం. ఈరోజు దేవుడు మనం ఎంత బలంగా ఉన్నాం, ఎంత బలంగా ఎదిగాం. ఒక చిన్న సమస్య నేను ప్రతిదానికి బలహీనపడుతుందా? అందుకని భక్తుల్ని ఏబు ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. ఏమనో తెలుసా? నా అడుగు నేతిలో పడింది, కమ్మని జీవితం నాది, రుచికరమైన అనుభవాలు నావి, బలభరితమైన కృపలో వర్ధిల్లుతున్నాను. 2 తిమోతి 2:1 అంటాడు కదా, నా కుమారుడా క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము. క్రీస్తులో బలం ఉండాలి మనకి. ఒక గాలికో, ఒక వానకో, ఒక వరదకో. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, బండ మీద ప్రసంగం చెప్తూ, ఇసుకలో ఒక ఆయన ఇల్లు కట్టాడు, బండ మీద ఒక ఆయన ఇల్లు కట్టాడు. పనికి మాలిన వాయువులన్నీ వచ్చి ఆ బండను తాకిని, కానీ ఆ బండను కదిలించలేకపోయింది. కానీ ఇసుకలో ఉన్న ఆ ఇంటిని కొట్టగానే ఇల్లు కుప్పకూలిపోయింది, పనికి రాకుండా పోయింది. ఏ పనికి మాలినది, ఏ పనికి మాలిన జీవితం నిన్ను పాడు చేస్తూ ఒకసారి ఆలోచించి, ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా భక్తులని ఏమి చెప్తున్నట్లు ఈ శ్రమలో 15వ రోజుకి వచ్చేసానయ్యా. నా జీవితం రుచికరంగాను, బలకరంగాను, కమ్మని సువాసన కలిగే జీవితం నాకు ఇవ్వగలిగితే, నేను అడుగు పెట్టిన ప్రతి అడుగు ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి బ్రతుకు నాకు కావాలి ప్రభువా అని మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన మన యేసుని అడగగలిగితే, రండి అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. విన వాక్యం ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచేయండి. నిజమే, మేము కూడా ప్రభువనైనా ఒక నేతి వంటి అనుభవాలు కలిగిన, అడుగుపెట్టిన ప్రతి చోట మధ్య సాక్షార్థమును నాయన, రుచికరమైన అనుభవాలను, బలకరమైన అనుభవాలతో ముందుకు సాగే కృప మాకు దయచేయమని. ఎంతమంది అయితే ఈరోజు ప్రభు ఆశతో, తృష్ణతో ఎదురు చూస్తున్నారు, అటు వారికి నీ కృపని గ్రహించి మహిమ పొందమని ఆ ప్రియుడును, రక్షకుడును, పరిశుద్ధులను యేసునామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొంచున్నా మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, లెంటలోని 15వ రోజు దీవెన, ఆయన కృప, ఆయన భాగ్యపు, ఆయన యొక్క అనుభవాలు మనందరికీ, సకల పరిశుద్ధులకును, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకును, పనిపాట్లకు వెళ్తున్న బిడ్డలకును, సమస్త ప్రజలకును దేవుని కృప పర్యాంతము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.